చాతుర్మాస్య దీక్ష పాటించే పీఠాధిపతులు, సాధువులు వీళ్ళంతా ఒకటే ప్రదేశంలో స్థిరంగా ఆవాసం ఏర్పరచుకోవడంలో అంతరార్థం ఏంటి? చాతుర్మాస్య దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా సామాన్యంగా కొనసాగిస్తూ ఉంటారు. ఈ సమయంలో వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షం అన్న పదానికి వరం సీదయతి ఇది వర్ష అంటే శ్రేష్టమైన పంటను ఇంటికి తెచ్చుకొచ్చేది అని అర్థం. అలానే వరం ధనం సీదతి అవసాదయతి నాశయతి అని కూడా చెప్తుంది. అంటే ఆ పంటతో నువ్వు సంపాదించిన ధనం అంతా నీకు వచ్చిన రోగాలు పోగొట్టుకోవడం కోసం ఉపయోగించేటువంటి సమయము అని. రెండు నిర్వచనాలు ఎందుకు చెప్పింది అంటే ఈ రెండు సత్యాలే. ఈ వర్షాకాలంలో శ్రావణ భాద్రపద మాసాలలో నదులన్నీ నీటితో నిండి రజస్వలవుతాయి. అంటే బురదతో నిండి ఉంటాయి. రజస్సు అంటే బురద అని అర్థం. అందుకే ఆ నదులలో ఆ సమయంలో స్నానం చేయకూడదు. చాతుర్మాస్య దీక్షలో ఉన్న సన్యాసులు సంచారం చేసేటప్పుడు నీటిని స్వీకరించటానికి నదులను ఆశ్రయిస్తారు. చిన్నజీయర్ స్వామి వారిని అడిగారు, మీరు మొదలు విదేశాలకు వెళ్ళేవాళ్ళు కాదు, ఇప్పుడు వెళుతున్నారు, కారణం ఏమిటి అంటే, మేము భూస్పర్శ ఉన్న జలాన్ని మాత్రమే స్వీకరిస్తాం. మొదట అక్కడ ఆ ఏర్పాటు జరగలేదు, తరువాత జరిగింది, అందుకే వెళ్ళామన్నా. అంటే కఠినమైన నియమాలతో సమాజ శ్రేయస్సు కోసం అహరహము కృషి చేసేవాడే సాధువు, సన్యాసి. ఇలా నదీ స్నానం చేస్తూ నదీ జలాలను మాత్రమే స్వీకరిస్తూ కాలం గడిపేటువంటి సంచారం చేసేటువంటి సన్యాసి ఈ చాతుర్మాస్య దీక్షలో అలా సంచారం చేసినట్టయితే అది శాస్త్ర విరుద్ధమయ్యి అనారోగ్యం పాలవుతారు. కనుక ఒకే స్థావరంలో ఉండి ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యల నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయటం కోసం వారికి ప్రవచనాల ద్వారా జ్ఞానోదయం చెయ్యమని శాస్త్రవచనం. అందుకే చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి పీఠాధిపతులు, సాధువులు, సన్యాసులు ఒకే స్థానంలో ఉంటారు. నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తూ వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా వాడగా ఆరావంబు సుధార సప్రతిమమై అశ్రాంతమున్వీనులతో రంబై పరిపూర్ణమైన మది సంతసించి నేనంతట ఆరంభించితి విష్ణు సేవకితర ప్రారంభ దురుండనై అని చెప్తాడు. అంటే ఈ చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి స్వామీజీలను, సాధువులను అర్చించటం వల్ల విష్ణు సేవలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటో నాకు తెలిసింది. అప్పటి నుంచి మిగతా అన్ని కార్యక్రమాలను వదిలేసి నేను విష్ణు సేవ ప్రారంభించాను. అంటే అర్థం చేసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, కేవలం షోడశోపచారాలతో శ్రీ మహావిష్ణువుని అర్చించాడని కాదు. విష్ణువు అంటే నాకు ఆ శబ్దానికి అర్థం తెలిసింది. వాళ్ళు వివరించి చెప్పారు. చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే, అందరిలో ఉన్న చైతన్యము ఆ విష్ణువు అని పిలువబడుతోంది. కాబట్టి అందరికీ సహాయం చేయటం ప్రారంభించాను. అందరికీ ఉపకారం చేయటం కోసం నా జీవితాన్ని సదుపయోగం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అని చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సాధువుల యొక్క సాంగత్యంతో నీ ఆలోచన విధానం ఎలా మారిపోతుందో తెలియజేస్తూ దాసీపుత్రుణ్ణి దేవర్షిగా మారాను. మనం కూడా దాసీపుత్రులమే. మన ప్రారంధానికి, కర్మ ఫలాలకు మనం దాసులు. దాని నుంచి బయటపడి దేవర్షిగా మారాలి, నిత్యము శ్రీమన్నారాయణుని యొక్క నామాన్ని కీర్తిస్తూ త్రిలోక సంచారం చెయ్యాలి అన్న భావన మనలో ఉంటే చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సాధువులను ఆశ్రయించాలి. దానికోసమే వారు ఒకే స్థావరంలో ఉండి ప్రజలందరికీ అద్భుతమైన ప్రవచనాల ద్వారా వారి కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ ఉంటారు. అదే చాతుర్మాస్య దీక్షలో సాధు సంతులంతా ఒకే స్థావరంలో ఉండటంలోనే ఆంతర్యం.